చామ్ మన స్టూడెంట్స్ ఫీజుల కోసం ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు వచ్చేసాయి చామ్ అని ప్రేమ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, అవునా బాబు, ఇదే కదా నాకు కూడా కావాల్సింది. ఇక స్టూడెంట్స్ ఫీజులు కట్టడానికి ఎలాంటి బాధ పడని అవసరం లేదు అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చామ్, పూజారి గారు ఇంకా రాలేదు, కాసేపట్లో పూజని మొదలు పెట్టాలి కదా అని భరత్ ఇంకొక స్టూడెంట్ ఒకటి చెప్తూ ఉంటారు. అదేంటి, పంతులు గారు ఇంకా రాకపోవటం ఏంటి, ఒకసారి ఫోన్ చేయి భరత్ అని చామంతి అంటుంది. ఏంటి, పంతులు గారు ఇంకా రాలేదా, చేయి ఫోన్ చేయి అని ప్రేమ్ కూడా చెప్తాడు. అప్పుడే భరత్ ఫోన్ కాల్ ట్రై చేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది అని చామ్ అడగటంతో, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది చామంతి అని కంగారు పడుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు పంతులు గారు సరైన సమయానికి రాకపోతే పూజ జరిపించటం ఎలా అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. తరువాత హర్ష, రమాదేవి ఇద్దరూ కూడా దసరా పూజను జరిపించటానికి కూర్చొని ఉంటారు. ఏయ్ చామంతి, ఇంకా ఎంతసేపు మా ఆంటీ అంకుల్ని అలా కూర్చోపెడతావు, పంతులు గారు ఎక్కడా, పూజ మొదలు పెడితే కదా అని నిషా అరుస్తూ ఉంటుంది. అది కాదు అని చామంతి నసుగుతూ ఉంటే, ఏయ్ ఎంతసేపే, చెప్తావా లేదా అని రమాదేవి కూడా అరుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా చామంతి అని ప్రిన్సిపల్ అడగటంతో, అంటే సార్ అది పంతులు గారు ఇంకా రాలేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది అని చామంతి టెన్షన్ పడుతూ చెప్తుంది. అంటే చామంతి, నువ్వు మా దగ్గర 15 లక్షల డబ్బులు తీసుకొని పూజ లేదు ఏమీ లేదా, అంటే మా దగ్గర డబ్బులు తీసుకోవటం కోసమే నువ్వు ఇదంతా చేసావా, మర్యాదగా మా 15 లక్షలు మాకు ఇచ్చేసేయి అని రోజా నిలదీస్తూ ఉంటుంది. అవును, మర్యాదగా 15 లక్షలు ఇస్తావా లేదా అని రమాదేవి కూడా గొడవ చేస్తూ ఉండటంతో చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ప్రేమ్ ఎలా కాపాడుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.